నమస్కారం. నా పేరు మాల నరసింహుడు, ఆయుర్వేద గిజ్జల వైద్యుని. చక్కగా ఇప్పుడు చెప్పడం చిటకా ఏంటంటే, చాలామంది చిన్నపిల్లల కాంటి 10 ఏళ్ళ పిల్లలు 12 ఏళ్ళ పిల్లల కాంటి రకరకాలుగా ఆశీకులు, గుటికాలు, సిమ్లాలు, మత్తు పదార్థాలు, మందు తాగడం. వయసు వచ్చినాక ఏదో ఒక 70 ఏళ్ళు వచ్చాయి, 80 ఏళ్ళు వచ్చినాయి. ఆలోచనతోటి, నా టెన్షన్లతోటి పెళ్లి చేయాలా, పిల్లగాని పెళ్లి చేయాలా, అప్పులు చేసుకున్నా, అప్పులో బాధ పెడుతున్నారు అనే భయం ఉంటే ఏదో పూర్వకాలం నాడు ఏదో కొంచెం మందు తీసుకొని పండుకునేవారు. ఈ కాలం ఏముంది, సాయంత్రం అయితేనే ప్రతి ఒక్కరు మందు తాగాల, మందు తాగాల, మందు తాగాల, మందు తాగాల, చికెన్ తినాలా, మటన్ తినాలా, అన్ని బజ్జీలు తినాలా, బజ్జీలు తినాలా, వడ తినాలంటారు. తినొచ్చు, బజ్జీలు తినొచ్చు, మందు తాగొచ్చు, వడ తినొచ్చు. ఏదో ఒక ఫంక్షన్ నుండి, ఏదో ఒక పెళ్ళి ఉండి, ఏదో ఒక సంబరం చేయాలా, ఏదో డ్యాన్స్ చేయాలా, ఆరోగ్యంగా ఉండాలనే ఒక ఆరోగ్యంతో వేసేవాళ్ళు. ఈ కాలం ఏముంది, మందు తాగినాక చాలామందికి లోపల హార్ట్ అటాక్ వచ్చేది తెలియదు, పక్షవాతం వచ్చేది తెలియదు, లివర్ చెడిపోయేది తెలియదు, కిడ్నీలు చెడిపోయేది తెలియదు. ఈ కాలం చాలామందికి మందు తాగి బీపీ రైజ్ అయిపోయి కిడ్నీలు చెడిపోయి చాలామంది ఇబ్బంది పడుతున్నారు, లివర్ చెడిపోయి చాలామంది ఇబ్బందులు పడుతున్నారు, లంగ్స్ చెడిపోయి ఊపిరితిత్తులు చెడిపోయి ఇబ్బంది పడుతున్నారు, అన్ని రకాల ఇబ్బంది పడుతున్నారు. మీరు మందు తాగకండి అని చెప్తలేను. మన కాడ మందు తాగినా మందు తాగకున్నా మీ ఇష్టం, అది మీ ఆరోగ్యం, మీ ముఖ్యం. నేనేం చెప్తాను, చాలామంది వయసు పిల్లలు చెడిపోతున్నారు. అమ్మనాయన మాట వినకుండా మందు తాగి నానాకు కొట్లాడుకోవడం, నానా గొడవలు పెట్టుకోవడం, కొట్టుకోవడం, నానా కచ్చలు పెట్టుకోవడం, చంపుకోవడం, ఇవన్నీ జరుగుతున్నాయి. అందులో పెళ్ళైనోడికైతే భార్య మాట వినకుండా, పిల్లల మాట వినకుండా ఇబ్బంది పెడుతున్నారు. కొంతమంది మంచివాడైతే తాగొచ్చి పండుకుంటాడు, కొంతమంది చెడుడైతే నేను పులి నేను పులి నేను పులి నేను పులి అని బట్టలు ఇప్పేసుకొని నిక్కరి మీద వండుకొని నిక్కరి మీద ఇంట్లో రాక ఇబ్బందులు పడుతుంటాడు. అందుకోసం ఈ మందు దానికి అమ్మలకు, అక్కలకు నా మనస్ఫూర్తిగా ఆదివాసి గిరిజన వైద్యుని ఈ చెప్పడం ఏంటంటే, మందు తాగినా ఏదో ఫంక్షన్ ఉంటే, పెళ్ళుంటే, పేరెంటం ఉంటే, అవన్నీ సంబరం ఉంటే తాగండి, ఒక దేవుని చేస్తే తాగండి. కానీ ప్రతిరోజు మందు తాగి ఆరోగ్యం చెడగొట్టుకోకుండా, మందు తాగకుండా నాకు అక్కడ ఒక మందు ఉంది, ఆ మందు చెప్తే వినండి. ఇంతకుముందు కూడా ఒక వీడియో ఇచ్చాను, ఇప్పుడు కూడా వీడియో ఇస్తున్నాను. ఇప్పుడు వీడియో ఏంటంటే, మనము చిలిచైన పెట్టచ్చు, తినకుండా పెట్టచ్చు. పప్పు కానీ, సాంబారం కానీ, రసం కానీ, కూరగాయలలో పెట్టచ్చు, మటన్లో, చికెన్లో పెట్టచ్చు. కొంతమంది వేడి వేడి దాంట్లో వేస్తే దాన్ని పగురు పోతుంది, అది మందు పనిచేయదు అని చెప్తారు. ఎందుకంటే వైద్యులు కరెక్ట్ ఉంటే వేడి దాంట్లో వేసినా, చపాతీలు చేసినా, రొట్టెలు చేసినా, ఏ దాంట్లో కలిపినా ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం మందు బంద్ చేసుకోవాలి. అట్టాడి వైద్యం మన ఆదివాసి గిరిజన వైద్యులు కనిపెట్టారు. ఎందుకు కనిపెట్టారంటే, మా పూర్వీకుల కాలం చెంచోళ్ళు అంటే చాలా లొట్లు పీపాలు సీసాలు మేము తయారు చేసుకుంటాం. తయారు చేసుకుని తాగి పెళ్ళాలను కొట్లాడి ఒకడు మా బామాడు తినేవాడు, మా పెద్దలలో మా బామాడు, మా కొత్తైనోడు, వాడు తాగి పొద్దుముగులు మందు తాగడం, ఆ మందుతో మొహం అడుక్కోవడం, మందులనే వండుకోవడం. పొద్దుముగులు తాగినా ఉంటే మురిగి వానికి లివర్ ప్రాబ్లం వచ్చింది. ఆ లివర్ ప్రాబ్లం వస్తే మా పెద్దలుండి, నీ భార్య పిల్లలకి ఇబ్బంది చేస్తావు, నీ భార్య పిల్లలు తాకితలు ఉన్నారు, నువ్వు ఉంటే మొగోడు ఉంటే వేరే వాడు వచ్చి మాట్లాడాడు, ఇబ్బంది పడతావని, మామ నేనేం చేస్తున్నాను, కోడలు పోయి అడిగింది, మామ పెద్ద మామ నా మూడు ఇచ్చేస్తున్నాడు, నేనేం చేస్తున్నాను మామ అంటే, అమ్మా నా కాడ 2 చెట్లు ఉన్నాయి, ఆ 2 చెట్లు చూర్ణం ఇస్తా, అన్నంలో పప్పులో సాంబార్లో పెట్టు, నీ మూడు తలకాయ కాడ వచ్చి చీస పెట్టు, ముట్టుకుంటే ఛాలెంజ్ ఇస్తామ్మా అని చెప్పినాడు. ఆ మందు తెచ్చి ఆయన అన్నంలో, పప్పులో, చపాతీలో, రొట్టెలో కలిపి పెడితే మందు తెచ్చినే వాడు, అయ్యా వద్దు, ఆ మందుని తాగను, ఆ మందు అయ్యి మీ కళ్ళు ఇబ్బంది పెట్టను, నేను ఇబ్బంది పడను, ఆరోగ్యంగా ఉన్న కాటికి శుభ్రంగా వంట చేసుకుందాము, కడుపునే తిందాం, తల ఒక పని చేసుకుందామని ఒక 3 నెలలు 2 నెలలు వాడితే మారిపోయినాడు మంచి. అందుకోసం ఆ చెట్లు అనేది ఇప్పుడు మీకు చూపిస్తున్నా వినండి. ఇది తెల్ల రాములక వంకాయ చెట్టు అంటారు. వంకాయ చెట్టు అంటారు. తెల్ల రాములక వంకాయ చెట్టు ఒకటి, ఆ తర్వాత మేకమేను ఆకు ఒకటి, ఉరిసింత, ఈ 3 చెట్లు చూర్ణం తయారుంటుంది నా కాడ. ఆ చూర్ణాన్ని మీకు ఇస్తాను, మీరు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు,
వాళ్ళు ఎటువంటి వాంతులు బేదులు రావు, ఎటువంటి ఏమి లేకుండా మనసు మారిపోతుంది. మనసు మారిపోయి మనం తప్పు చేస్తున్నాము, మన ఆరోగ్యం చెడగొట్టుకుంటాము అనే దాన్ని బట్టి మన మనసు మారుతుంది. ఈ పౌడరు ఎవరన్నా అమ్మ నాయన కానీ, అత్త మామ కానీ, తల్లి కానీ, మీ బంధువులు ఎవరైనా సరే ఒక నమ్మకంతో ఈ వైద్యం తీసుకొని మీరు పెట్టుకోండి. ఆ వాడిన తర్వాత ఒక్క నెలకే నాకు నమస్కారం పెడతారు. ఈ మందు ఎన్నాళ్ళు వాడాలి స్వామి అంటారు. కనీసం అంటే 3 నెలలు వాడుకోవాలి. ఫస్ట్ నెల తీసుకొని చూడండి, మీకు మార్పు వచ్చిందంటే 2 నెలలు తీసుకొని వాడండి. ఈ చక్కని వైద్యంలో మీరు ఎప్పుడో పంచినట్టు తాగొచ్చు కానీ రోజు తాగదు. అయ్యో బొత్తిగా మందు చేయమంటే కూడా బంద్ చేస్తారు. కాబట్టి హైదరాబాద్ ఒక నంబర్ ఉంటుంది, కర్నూలులో ఒక నంబర్ ఉంటుంది. ఈ 3 చెట్లతోటి తాగుతనం చాలా చెడ్డది. ఎందుకంటే ఆరోగ్యం దెబ్బతిన్నాక రాదు. ఏదో మన టైం వచ్చినప్పుడు తీసుకోవచ్చు కానీ పొద్దుముగ్గులు దానికి అలవాటు ఉండారు. అది తాకుండా వనకడొస్తుంది, ఆకలి కాదు, నిద్ర రాదు, తర్వాత అన్ని రకాలు చెడిపోయి ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఈ అందరికీ, అక్కలకి, నాకంటే పెద్దలకి, ఇంటి వారసులకి, డాక్టర్లకి, ఈ ఆదివాసీ గిరిజన వైద్యంలో మా పెద్దలు కనిపెట్టిన వైద్యం నా కాడ దొరుకుతుంది. అయ్యా మాకు తాకుంటే మాకు పానం ఉండదు, మాకు ఊపడి ఉంటుంది, భయం ఉంటుంది, వణుకడొచ్చు అనుకోవచ్చు. మీరు మందు ఒక నెల చూడండి, డైరెక్ట్ అయినా తీసుకొని వాడుకోవచ్చు, మీరు తెలకుండానే పెట్టుకోవచ్చు, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. కాబట్టి ఈ చక్కని వైద్యం హైదరాబాద్ ఒక నంబర్, కర్నూలు ఒక నంబర్ ఉంటుంది, నా కాడ దొరుకుతుంది. 1000 చేతం కాదు, 100 చేతం కాదు, 1,00,00,000 చేతంగా అందరికి పనిచేసి మంచిగా అందరూ ఆరోగ్యం ఉండాలని అందరూ నమస్కారం పెట్టి సెలవు తీసుకుంటాం.